అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. పొద్దున బ్రేక్ఫాస్ట్ కి కానీ సాయంకాలం టిఫిన్ కి కానీ ఎప్పుడూ మనం ఫ్రెష్ గా సాంబార్ చట్నీలు చేసుకోలేము. అలాంటి సమయంలో ఇంట్లో ఇలాగ పొడి పట్టి పెట్టుకుంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు టిఫిన్ కి కానీ అన్నానికి కానీ కలుపుకొని తినచ్చు. సో ఇవాళ మనం 4 డిఫరెంట్ అయిన పొడి రెసిపీస్ చూడబోతున్నాం. ఎలా చేయాలో చూద్దామండి. సో కందిపొడికి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ రెడీగా ఉంచేసాను. ఫస్ట్ మనం కందిపప్పుని రోస్ట్ చేసుకుందాం. ఈ రెసిపీకి నేను 1 కప్ అంతా కందిపప్పు తీసుకుంటున్నాను. సో ఇది నేను ఈ 250 ml కప్ మెజర్మెంట్లో తీసుకున్నాను అనమాట, 1 కప్పు. సో కందిపప్పుని ఇట్లా బాగా మంచి ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం రోస్ట్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం హైలో పెట్టి బాగా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, కందిపప్పు ఇప్పుడు బాగా రోస్ట్ చేస్తాను. మీరు కలర్ చూస్తే మంచి ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్కి మారిందనమాట. సో ఇట్లా ఈవెన్గా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వాసన కూడా మంచి వాసన వస్తుంది. సో ఈ రోస్టింగ్ మీడియం హై ఫ్లేమ్లోనే దాదాపు ఒక 10 నిమిషాలు నేను రోస్ట్ చేశాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కందిపప్పుని మనం ప్లేట్కి మార్చి పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనం 1/2 కప్ అంతా శనగపప్పు వేసుకుందాం. సో మన కందిపొడికి ఇక్కడ నేను 3 రకాల పప్పులు తీసుకున్నాను. కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు. సో మనం ఈ 3 మెయిన్ పప్పుల్ని సపరేట్గానే రోస్ట్ చేసుకోవాలి. ఏంటంటే మనం అన్నీ డ్రై రోస్టే చేసుకోవాలి. సో అప్పుడు మీకు ఏమవుతుందంటే షెల్ఫ్ లైఫ్ ఎక్కువ రోజులు ఉంటుంది. సో శనగపప్పు కూడా మంచి ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం రోస్ట్ చేసుకోవాలి. సో శనగపప్పు కూడా బాగా రోస్ట్ అయిపోయింది. సో ఇది ఒక 3-4 మినిట్స్లో రోస్ట్ అయిందనమాట. ఇప్పుడు దీన్ని మార్చి పెట్టేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో 1/2 కప్ అంతా పెసరపప్పు వేస్తున్నాం. పెసరపప్పుని కూడా అలాగనే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి రోస్ట్ చేసుకోవాలి. సో పప్పులన్నీ ఒకేసారి మొత్తం రోస్ట్ చేసుకోవచ్చుగా, ఎందుకు మనం సపరేట్గా రోస్ట్ చేసుకోవాలి అని ఒక డౌట్ వస్తుంది మీకు. ఎందుకంటే పప్పు క్వాంటిటీ డిఫరెంట్ కాబట్టి మనం సపరేట్గా రోస్ట్ చేసుకుంటే మనకి ఈవెన్గా బాగా రోస్ట్ అవుతుంది. లేకపోతే సమ్టైమ్స్ పప్పులు కొన్ని రోస్ట్ అవ్వకుండా ఉండొచ్చు, పచ్చిగా ఉండొచ్చు. సో అందుకనే మనం సపరేట్గా ఇవి రోస్ట్ చేసుకోవాలి. పెసరపప్పు చూడండి బాగా రోస్ట్ అయింది, మంచి వాసన కూడా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. కారానికి నేను ఇక్కడ 7 ఎండుమిరగాయలు తీసుకున్నాను. సపోజ్ మీకు ఇంకా కొంచెం కారంగా కావాలంటే ఎక్స్ట్రా ఒక 2 వేసుకోవచ్చు. ఎండుమిరగాయలని కాడలతో నేను రోస్ట్ చేస్తున్నాను. గ్రైండ్ చేసేటప్పుడు నేను కాడలు తీసేస్తాను. ఎండుమిరగాయలు బాగా రోస్ట్ అయిపోయినాయి చూడండి, మంచి వాసన వస్తున్నాయి. ఇది తీసేసి ఇప్పుడు నేను పక్కన పెట్టేస్తాను. సో కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్కి నేను ఇక్కడ 7 చిన్న వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. సో ఈ వెల్లుల్లి ఆప్షనల్ అండి. సపోజ్ మీకు ఆ టేస్ట్ నచ్చకపోతే, మీకు వద్దపోతే వెల్లుల్లి లేకుండా కూడా మీరు ఈ పొడి చేసుకోవచ్చు. ఫ్లేమ్ హైలో పెట్టి ఒక 2-3 నిమిషాలు వెల్లుల్లిని బాగా రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో 2 టేబుల్ స్పూన్లంతా వేయించిన శనగపప్పు, చట్నీ పప్పు అంటారు కదా, అది ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుందాం. ఇవి ఆల్రెడీ వేయించిందే, బట్ లైట్గా రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లో నేను 1 టీ స్పూన్ అంతా జీలకర్ర వేస్తున్నాను. దీంతోపాటు కొన్ని కరివేపాకులు, అవి కూడా వేసుకుందాం. కరివేపాకులు డ్రైగా ఉండాలి, నీళ్ళతో వేయకూడదు. ఫ్లేమ్ లోలో పెట్టి ఒక 2 నిమిషాలు వీటిని అన్నీ బాగా రోస్ట్ చేసుకోవాలి. సో ప్యాన్ బాగా వేడిగా ఉంది కాబట్టి వెంటనే ఇవి రోస్ట్ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని మార్చి పెట్టేసుకుందాం. కందిపొడికి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ రోస్ట్ చేసి పెట్టేసాను. బాగా వేడిగా ఉంది. సో ఇవి పూర్తిగా ఆరాలన్నమాట. కంప్లీట్గా కూల్ అయిన తర్వాతే మనం వీటిని అన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సో ఇది కొంచెం టైం అవుతుంది, కొంచెం వెయిట్ చేద్దాం. పొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా చల్లారిపోయాయి. ఇప్పుడు నేను దీన్ని మిక్సర్ జార్కి మార్చేస్తున్నాను.
సో ఎండుమిరగాయల్లో కాడలు తీసేసాను. ఫస్ట్ ఎండుమిరగాయలు వేసుకుందాం. ఇప్పుడు పప్పుల్ని దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నేను ప్లేట్లోంచి తీసి బౌల్కి మార్చేసాను, ఎందుకంటే మరి జార్లో వేస్తానికి ఇదే ఈజీ. చాలా సింపుల్ రెసిపీ అండి. ఇప్పుడు మొత్తం మిక్సీ జార్కి ట్రాన్స్ఫర్ చేసి పొడి పట్టుకుంటామే, అయిపోయింది మన రెసిపీ. సో కంది పొడి కాస్త రుబ్బిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. దీంతోపాటు 1/2 టీ స్పూన్ ఇంగువ, అది కూడా వేసుకుందాం. వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి రుబ్బుకుందాం. సో కంది పొడి రెడీ అండి. ఇంకా నెక్స్ట్ ఏంటి మరి టేస్ట్ చేస్తావేగా. సో పొడి పట్టిన తర్వాత మనం ప్లేట్లో వేసుకొని పూర్తిగా ఈ పొడిని ఆరబెట్టాలి, ఎందుకంటే రుబ్బేటప్పుడు బాగా వేడైపోతుంది. సో కంప్లీట్గా కూల్ చేసిన తర్వాత మీరు దీన్ని బాటిల్లో వేసి పెట్టుకోవచ్చు. సో పల్లి పొడి చేస్తానికి ఫస్ట్ మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ అన్నీ నేను రెడీగా పెట్టేశాను. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ పల్లీల్ని మనం రోస్ట్ చేసుకుందాం. ఒక మంచి పెద్ద ప్యాన్ తీసుకోండి. ఇప్పుడు ఏంటంటే ఈ రెసిపీకి నేను 250 గ్రామ్స్ పల్లీలు తీసుకున్నాను అనమాట. సో ఇవి తోలుతోనే నేను తీసుకుంటున్నాను. సపోజ్ మీ దగ్గర ఇలాంటివి లేకపోతే మీరు జస్ట్ స్కిన్ లేకుండా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. సో ఇది ఒక 250 గ్రామ్స్ ఇది వేస్తున్నాను అనమాట ప్యాన్లో. సో ఈ పల్లీలు రోస్ట్ అవటానికి ఒక 10 మినిట్స్ అయినా పడుతుంది, ఎందుకంటే స్కిన్ బాగా ఆ రోస్టెడ్ కలర్లో రావాలన్నమాట, కొంచెం ఆ డార్క్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట. అసలు ఆ పల్లీలు రోస్ట్ చేస్తుంటే ఆ క్రాక్లింగ్ సౌండ్ వినిపిస్తుందా మీకు? చిటపట చిటపట సౌండ్. అసలు రోడ్లో బండ్లో ఇట్లా రోస్ట్ చేసుకుంటూ ఆ పల్లీలు అమ్ముతారు కదండి ఈవినింగ్ టైంలో, అసలు భలే ఉంటాయి. కొంచెం ఉప్పుగా బాగా రోస్ట్ చేసి ఆ మట్లో రోస్ట్ చేస్తారు. ఆ ఫ్లేవర్ చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూస్తే మీకు కలర్ కొంచెం మారింది, ఇంకా కొంచెంసేపు నేను రోస్ట్ చేయాలి. సో మీకు షాప్స్లో రోస్టెడ్ పీనట్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. సపోజ్ మీరు అవి తీసుకున్నా కూడా ఈ పొడి చేసే ముందు కొంచెం మీరు రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే ఆ పీనట్స్లో ఆ ఆయిల్ అని రిలీజ్ అయ్యి ఇంకా ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు చూస్తే మీకు బాగా ఈ డార్క్ బ్రౌన్ కలర్కి రోస్ట్ అయిందనమాట. ఈ పాయింట్లో నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. తీసేసి దీన్ని బాగా కూల్ చేయాలి. సో ఇప్పుడు అదే ప్యాన్లో నేను మిగతా ఇంగ్రీడియంట్స్ని రోస్ట్ చేయబోతున్నాను. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం డ్రై రోస్టే చేయబోతున్నాం. ఫస్ట్ దీంట్లో నేను 4 టేబుల్ స్పూన్ల శనగపప్పు వేస్తున్నాను. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల మినపప్పు. ఫస్ట్ ఈ రెండింటిని కొంచెం రోస్ట్ చేసుకుందాం. సో జనరల్గా పొడులు పట్టేటప్పుడు మీరు ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా రోస్ట్ చేయాలి, అప్పుడే మీకు షెల్ఫ్ లైఫ్ ఎక్కువ వస్తుంది అనమాట. ఒక 2 to 3 మినిట్స్ రోస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ దీంట్లో నేను ధనియాలు వేయబోతున్నాను. దీంట్లో 5 టేబుల్ స్పూన్ల ధనియాలు తీసుకున్నాను, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర. సో ధనియాలు జీలకర్ర వేసిన తర్వాత ఫ్లేమ్ కొంచెం మీడియంలో పెట్టుకొని రోస్ట్ చేసుకోండి, లేకపోతే వెంటనే కలర్ మారి మాడిపోతాయి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ అయింది, మంచి వాసన వస్తుంది. ఈ టైంలో నేను ఎండుమిరగాయలు వేస్తున్నాను. దీంట్లో నేను 20 ఎండుమిరగాయలు తీసుకున్నాను. సపోజ్ మీకు కారం ఎక్కువ వద్దనిపిస్తే ఒక 15 తీసుకోండి, లేకపోతే మీకు కారం బాగా ఇష్టమైతే ఇంకొక 5 ఎక్స్ట్రా వేసుకోండి.
ఈ పొడిలో ఇంకొక చిన్న హైలైట్ ఒకటి ఉంది. నేను దీంట్లో ఒక 4-5 చింతపండు బిట్స్ ఇట్లా చిన్న చిన్న పీసెస్ వేస్తున్నాను అనమాట. నాకు కొంచెం ఆ లైట్ పులుపు ఫ్లేవర్ ఇష్టం, సో అందుకు నేను వేస్తున్నాను. సపోజ్ మీకు ఇష్టం లేకపోతే మీరు ఇది లేకుండా కూడా చేసుకోవచ్చు, ఇది ఆప్షనల్లే. సో ఇది ఒక 4-5 బిట్స్ ఉన్నాయన్నమాట, అది వేసేస్తున్నాను నేను. చింతపండు వేస్తే మీకు షెల్ఫ్ లైఫ్ కూడా కొన్ని రోజులు ఎక్స్ట్రా కూడా వస్తుంది అనమాట ఆ పులుపు వల్ల. సో ఇప్పుడు ఈ పాయింట్లో చూస్తే ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా రోస్ట్ అయిందనమాట. నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ ఇంగువ, 1.5 టీ స్పూన్ కల్లుప్పు ఇది వేసేస్తున్నాను. జస్ట్ ఒక క్విక్ మిక్స్ అనమాట చేసేసి దీన్ని దించేయచ్చు. సో ఇది ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసి ఈ ఇంగ్రీడియంట్స్ని కూడా బాగా కూల్ చేసేయాలి. సో ఇప్పుడు మన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కూల్ అయిపోయిందనమాట. సో ఫస్ట్ నేను వీటిని వేసి గ్రైండ్ చేయబోతున్నాను. సో నేను ఇవన్నీ మిక్సర్ జార్లో ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసేసాను. సో దీన్ని మనం బాగా ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇది అందుకనే నేను దీన్ని ఫస్ట్ గ్రైండ్ చేస్తున్నాను. చూసారా బాగా ఫైన్ పౌడర్ అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ రోస్ట్ చేసిన పీనట్స్ని దీంట్లో వేసేస్తున్నాను. అసలు ఇవి మొత్తం మిక్సీలో పడుతుందని మీకు డౌట్గా ఉంది కదా, చూడండి ఇప్పుడు మ్యాజిక్. మొత్తం వేసేసాను, మొత్తం పట్టినాయి. సో ఇప్పుడు దీన్ని మనం పల్స్ చేయబోతున్నాం. గ్రైండ్ చేయొద్దు, జస్ట్ పల్స్ చేసుకోండి. సో ఒక్కసారి నేను చెక్ చేయబోతున్నాను. సో మీకు ఇది ఎక్కువగా అనిపిస్తే సగం కొంచెం తీసేసి పల్స్ చేసేసి మిగతా సగాన్ని మళ్ళీ వేసి పల్స్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ ఓవర్లోడ్ అయింది కొంచెం, సో నేను కొంచెం తీసి నేను కొంచెం పల్స్ చేసేసి వేయబోతున్నాను మళ్ళీ. మీరు ఎక్కువసేపు గ్రైండ్ చేస్తే ఏముందంటే పీనట్స్లో నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యి బాగా గట్టిగా అయిపోతుంది. సో మీకు పౌడర్గా కావాలంటే ఇట్లా మెల్లిగా పల్స్ చేసుకుంటేనే మీకు బెస్ట్ అనమాట. సో ఈ పాయింట్లో నేను ఆపి చూడబోతున్నాను ఎట్లా గ్రైండ్ అయిందో. సో ఆల్మోస్ట్ గ్రైండ్ అయిపోయింది. ఇంకా ఒక 2 సార్లు పల్స్ చేస్తే సరిపోతుంది. అప్పుడప్పుడు మీరు ఇట్లా మిక్స్ చేసుకోండి. సో అక్కడక్కడ మీకు ఈ పీనట్స్ కనిపిస్తే కొంచెం కోర్స్గా ఉంటే పర్వాలేదు, బికాజ్ మీరు ఇది రైస్లో మిక్స్ చేస్తుంటే మీకు ఆ క్రంచీనెస్ ఉంటుందన్నమాట, కొంచెం బాగానే ఉంటుంది. సో ఇప్పుడు బాగా గ్రైండ్ అయింది. నాకు కావాల్సినట్టు నేను ఇప్పుడు టేస్ట్ చేసి చూడబోతున్నా. కొంచెం నోట్లో వేసి చూద్దాం. అద్దరిందండి. పులుపు, కారం, ఉప్పు పర్ఫెక్ట్ అనమాట. చాలా బాగుంది. సో ఇది రెడీ అయింది. నేను తీసి పక్కన పెట్టేస్తున్నా. తీసి బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసి కొంచెం తీసి పెట్టాను కదా, ఇది కూడా నేను నార్మల్గా పల్స్ చేసేసి దాంట్లో వేసేపోతున్నాను. సో ఈ కారపొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇక్కడ రెడీ చేసి పెట్టేశాను. నేను వీటన్నిటిని ఈ ఇనప కడాయిలో రోస్ట్ చేయబోతున్నాను. సపోజ్ మీ దగ్గర ఇలాంటి కడాయి లేకపోతే పర్వాలేదు, ఇంట్లో ఏముందో దాంతో మీరు ఫ్రై చేసుకోవచ్చు. సో మీరు కూడా ఇంట్లో ఇలాగ రోస్ట్ చేస్తానికి కానీ కుకింగ్ చేస్తానికి కానీ ఇలాగ ఇనప కడాయి కానీ ప్యాన్ కానీ తవా ఇవన్నీ యూజ్ చేస్తారని నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఫస్ట్ మనం దీంట్లో కొంచెం నూనె పోసుకుందాం. 1 టీ స్పూన్ నూనె వేసేసి దీంట్లో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1.5 టేబుల్ స్పూన్ మినపప్పు, ఈ 2 వేసి బాగా వేయించాలి.
సో అన్నీ మనం ఒకే కడాయిలో వేయించిపోతున్నాం అనమాట. అయితే స్టెప్గా వేయించాలి, మొత్తం ఒకేసారి వేసి ఫ్రై చేయకూడదు. ఎందుకంటే ఈ ఇంగ్రీడియంట్స్కి ఒక్కొక్కటి రోస్ట్ అవటానికి టైం అవుతుంది. ఇప్పుడు చూస్తే పప్పులు మంచి బ్రౌన్ కలర్లో ఉన్నాయి. ఈ టైంలో నేను ధనియాలు వేయబోతున్నాను. దీంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఉంది. దీంతో పాటు ఎండుమిరగాయలు ఒక 12 ఎండుమిరగాయలు ఉన్నాయి. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర. ఒక మీడియం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇవన్నీ బాగా రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే చింతపండు. సో మన ఈ నల్ల కారపొడిలో ఆ హైలైట్ ఏంటంటే కొంచెం పుల్లగా ఉంటుందన్నమాట. అండ్ ఆఫ్ కోర్స్ కారం పులుపు కొంచెం ఎక్కువగా ఉంటుంది. దీంట్లో ఒక పెద్ద లెమన్ సైజ్ అంతా చింతపండు నేను తీసుకున్నాను, చిన్న చిన్న బిట్స్గా తీసివేస్తున్నా. సో మీరు ఇంట్లో ఇలాగా కారపొడి చేసుకొని తింటారా, లేకపోతే ఇడ్లీ దోశలకి ఎలాంటి చట్నీస్ కానీ సైడ్స్లో ఏం పెట్టుకొని తింటారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి బాగా దీన్ని రోస్ట్ చేశాను. సో ఇనుప కడాయిలో హైలైట్ ఏంటంటే ఆ హీట్ని బాగా రిటైన్ చేస్తుంది అనమాట. సో లో ఫ్లేమ్లో పెట్టినా కూడా మంచి హీట్ తగులుతుంది దీనికి. సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఇంగ్రీడియంట్స్ని నేను తీసేస్తున్నాను. ఈ రోస్ట్ చేసిన ఇంగ్రీడియంట్స్ని తీసి ప్లేట్లో పెట్టేస్తున్నాను. సో ఈ పదార్థాలన్నీ తీసిన తర్వాత నెక్స్ట్ మనం వెల్లుల్లి రెబ్బలు వేసి లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఈ వెల్లుల్లి రెబ్బల్ని తోలుతో పాటు వేయాలి. ఇంట్లో ఒక 12 ఉంది. సో ఒక 2 to 3 minutes ఈ వెల్లుల్లి రెబ్బల్ని బాగా రోస్ట్ చేసేసి వీటిని కూడా తీసి పెట్టేసేయండి. సో ఈ వెల్లుల్లి రెబ్బల్ని మట్టుకు సెపరేట్గా నేను తీసేసి దంచపోతున్నాను లైట్గా. చూసారా, లైట్గా నేను ఇప్పుడు దంచాను. తోలుతో పాటు కొంచెం లైట్గా దంచుకోండి. వెల్లుల్లి రెబ్బలు ఫ్లేవర్స్ చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనం దీన్ని మిక్సీలో ట్రాన్స్ఫర్ చేసేద్దాం. బాగా కూల్ అయిపోయింది ఇంగ్రీడియంట్స్ అన్నీ. సో నెక్స్ట్ నేను 1 టీ స్పూన్ కల్లుప్పు వేస్తున్నాను. సో సపోజ్ మీ దగ్గర కల్లుప్పు లేకపోతే నార్మల్ సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ వేసాను, ఇంకా కొంచెం ఎక్కువ వేస్తా, జస్ట్ ఇంకొక 1/4 టీ స్పూన్ ఎక్స్ట్రా. కల్లుప్పు కాబట్టి కొంచెం కేర్ఫుల్గా మనం వేసుకోవాలి. జస్ట్ పల్స్ చేయాలి, ఇది మరీ ఫైన్ పౌడర్గా రుబ్బకూడదు. సో నేను ఇప్పుడు చెక్ చేస్తున్నాను. బాగా కోర్స్ మిక్స్చర్ అయిందండి, చూడండి చాలా కోర్స్గా ఉంది. సో ఇంకా కారం, ఆహా రెడ్ చిల్లీ కారం బాగా ముక్కులోకి వెళ్ళిపోయింది, నోట్లోకి వెళ్ళిపోయింది యాక్చువల్గా. సరే మళ్ళీ ఇంకా కొంచెం పల్స్ చేసేద్దాం. ఆ కన్సిస్టెన్సీ మనకి కరెక్ట్గా రావాలన్నమాట. అందుకనే నేను చూసి మెల్లిగా పల్స్ చేస్తున్నా. ఎక్కువ గ్రైండ్ చేస్తే మరీ ఫైన్ పౌడర్ అయిపోతుందండి. సో అందుకే. సో మన నల్ల కారపొడి రెడీ అండి, చాలా బాగా వచ్చింది. ఉప్పు మీరు చూసుకొని మీరు టేస్ట్ తగ్గట్టు ఎంత చింతపండు ఎంత రెడ్ చిల్లీస్ వాడతారో దాని తగ్గట్టు మీరు వేసుకోండి. బట్ నేనైతే ఈ ఫ్రెష్ రెడ్ చిల్లీస్ మన గుంటూరు చిల్లీస్ కొన్నానమాట. బాగా ఘాటుగా ఉంది, చాలా కారంగా ఉంది. నేను కొంచెం ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాను.
కారపొడి అద్దరింది, పులుపు కారం, అబ్బా. సో ఇట్లా పౌడర్ చేసుకున్న తర్వాత ఇట్లా బాటిల్లో వేసి పెట్టుకుంటే మీకు బాగా ఫ్రెష్గా ఉంటుంది. అండ్ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు టిఫిన్స్లోకి పెట్టుకొని తినచ్చు. చూసారా, ఫ్రెష్ నల్ల కారపొడి ఇట్లా వేసుకుని పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు తీసుకొని తినచ్చు అనమాట. అయితే ఎక్కువ రుబ్బొద్దు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక 1 వీక్ 10 డేస్కి వచ్చేట్టు రుబ్బితే ఫ్రెష్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటండి, నల్ల కారపొడి చేసేసాం, ఇంకా టేస్టింగ్. సో బాగా వేడిగా సాఫ్ట్ స్పాంజీ ఇడ్లీస్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు దీని మీద మనం ఈ నల్ల కారపొడి వేసేద్దాం. ఆహాహాహా, ఈ కారపొడికి బెస్ట్ కాంబినేషన్ ఇడ్లీలండి. చూసారా, ఇట్లా ఫుల్గా వేసేసి కవర్ చేసేసి దీన్ని ఇప్పుడు దీని మీద నేను నూనె పోయిపోతున్నాను. మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు, మీకు ఏది బాగుంటే అది వేసుకోండి. నెయ్యితో కానీ నూనెతో కానీ. ఫుల్గా కోట్ చేసేసి ఇట్లా నోరు ఊరిపోతుంది, ఆగలేకపోతున్నాను. మీకు ఎట్లాగో నాకు తెలియదు. యూజువల్గా ఇలాగా కారం పులుపు అంతా ఉంటే నాకు చాలా ఇష్టం. ఎస్పెషల్లీ ఇట్లా పుల్లగా కారంగా బాగా ఉంటే నాకు కొంచెం చాలా ఇష్టం అనమాట. టైమ్ ఫర్ టేస్టింగ్. అసలు అద్దరిందండి, అద్దరింది. ఒకే వర్డే, అదుర్స్, అంతే. ఈ రెసిపీకి 250 ml కప్ మెజర్మెంట్తో 1 కప్ అంతా ఉలవలు తీసుకున్నాను. కడాయి పెట్టి వేడైన తర్వాత ఉలవలు వేసి చిన్న మంట పైన వేపుకోవాలి. అన్ని సమంగా వేగి మంచి ముదురు రంగులోకి వచ్చేంత వరకు వేపుకోవాలి. ఉలవల్ని బాగా రోస్ట్ చేయాలి. వీటిని బాగా రోస్ట్ చేసుకుంటేనే మన పొడికి మంచి టేస్ట్ వస్తుంది. ఉలవల్ని బాగా వేపుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారించుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1/2 కప్పు మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసి వీటిని కూడా చిన్న మంట పైన ముదురు రంగులోకి వచ్చేంత వరకు వేపుకోవాలి. వేగిన తర్వాత వీటిని కూడా ఉలవల ప్లేట్లోకి తీసుకుని చల్లారించుకోవాలి. ఇప్పుడు కారం కోసం 4 గుంటూరు ఎండుమిరపకాయలు, దీంతో పాటు 4 కాశ్మీరీ ఎండుమిరపకాయలు కూడా తీసుకున్నాను. గుంటూరు ఎండుమిరపకాయలు పొడికి మంచి కారం ఇస్తాయి. కాశ్మీరీ ఎండుమిరపకాయలు మంచి రంగుని ఇస్తాయి. ఎండుమిరపకాయల్ని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఫైనల్గా 5 వెల్లుల్లి రెబ్బలు, కాస్త పులుపు కోసం 2 చిన్న చింతపండు ముక్కలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి 2 నుంచి 3 నిమిషాల వరకు రోస్ట్ చేసుకోవాలి. చింతపండు ఆప్షనల్ అండి, కానీ వేసుకుంటే పొడికి కొద్దిగా పులుపు టేస్ట్ ఇస్తుంది. వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని చల్లారించుకోవాలి. మిక్సీ జార్లో ముందుగానే వేపిన ఎండుమిరపకాయలు వేసి రుబ్బుకున్న తర్వాత వేపిన ఉలవలు, మినపప్పు, శనగపప్పు వేసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ కల్లుప్పు, ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ ఇంగువ కూడా వేస్తున్నాను. వీటిని మెత్తటి పొడిలా రుబ్బుకోవాలి. ఫైనల్గా వేపిన వెల్లుల్లి, చింతపండు, జీలకర్ర కూడా వేసి మొత్తం బాగా గ్రైండ్ చేయాలి. అంతే అండి, చాలా టేస్టీ అండ్ హెల్తీ అయిన ఉలవల పొడి రెడీ అయింది. ఈ పొడిని మీరు స్టోర్ చేసుకునే ముందు పూర్తిగా చల్లారించుకోవాలి. ఈ పొడి కొన్ని వారాల వరకు బాగా ఫ్రెష్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఈరోజు నేను ఈ ఉలవల పొడిని వేడి ఇడ్లీలతో సర్వ్ చేస్తున్నాను. దీనికి ఇంకా టేస్ట్ యాడ్ చేయడానికి కొద్దిగా నువ్వుల నూనె వేసి మిక్స్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ ఉలవల పొడి ఇడ్లీ, దోశ, అలానే వేడి అన్నంలోకి మంచి కాంబినేషన్ చెప్పచ్చు. ఫ్లేవర్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. ఒకవేళ మీరు కాస్త కారం ఎక్కువ తింటారు అనుకుంటే ఇంకొన్ని ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. 4 బ్రహ్మాండమైన పొడి రెసిపీస్ చూశారు. ఇవన్నీ మీరు ఇంట్లో ట్రై చేసి రెడీ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు హ్యాపీగా పెట్టుకుని తినచ్చు. ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి.
The second edition of the home cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.